పేరు? నా పేరు రామ్ అండి. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ మ్యాన్. అంటే రియల్ ఎస్టేట్? లేదు మేడం, చెప్పండి. మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్. అంటే గతంలో జరిగినటువంటి ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో అంటే ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించుకుంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో ఎవరిని గెలిపిస్తారు? ఏ పార్టీని గెలిపిస్తారు? మేము కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తాం. ఎందుకని? ఎందుకంటే మా రేవంత్ అన్న పరిపాలన చాలా బాగుంది. ఆయన స్కీమ్స్ కానీ చాలా 6 బెనిఫిట్స్ పెట్టాడు. అందులో ఒక 4 బెనిఫిట్స్ ఆల్రెడీ అమలు అవుతున్నాయి. ఇంకొక 2 కూడా అవి కూడా చేస్తాడు. కాబట్టి చేస్తాడని నమ్మకంతో మేము ఆయనకి ఓటేస్తాం. రైట్. మరి బీజేపీ పథకాలు కూడా బాగానే ఉన్నట్టున్నాయి, దాని గురించి పథకాలు అవి సరిగా అందట్లేదు మేడం. అవి సరిగ్గా పబ్లిక్ దగ్గర రీచ్ అవ్వట్లేదు. కాబట్టి మనకు తెలియట్లేదు. మామూలు పబ్లిక్ దానికోసం అవగాహన లేదు. కాంగ్రెస్ అన్ని అందుతున్నాయి, అన్ని చూస్తున్నాం కూడా. కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అనుకుంటున్నాం. మీరు చెప్పండి, మీరు ఏం చేస్తుంటారు? చెప్పమ్మా, చెప్పండి సార్, మీరు ఏం చేస్తుంటారు? బిజినెస్ ఉంది మనం ఇక్కడ లోకల్. ఇక్కడే ఉంటారు. రైట్. మరి ఎంపీ ఎలక్షన్స్ లో మీరు ఎవరికి ఓట్ వేద్దాం మేము అనుకుంటున్నారు? కాంగ్రెస్ చిన్నప్పటి నుంచి కాంగ్రెస్. అదే విజయ్ కుమార్ ఉన్నాడుగా, మేమంతా ఆయనతోనే ఉంటాము, ఆయనతోనే నడుస్తాం. ఓకే రైట్. మళ్ళీ మీ ఓట్ అయితే కాంగ్రెస్. కాంగ్రెస్. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు? వెంకటేష్. ఏం చేస్తుంటారు? కంట్రీ క్లబ్ జాబ్ చేస్తాను. రైట్. మరి కొన్ని రోజుల్లో మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈసారి మరి ఏ పార్టీకి ఓట్ వేద్దాం అనుకుంటారు మీరు? కాంగ్రెస్ కే మేడం. ఎందుకని? మేము స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్ కే ఇస్తామండి. మా కాంగ్రెస్ వల్ల మాకు చాలా ఇంప్రూవ్మెంట్ అయినాయి. కాంగ్రెస్ వల్ల మాకు చాలా బెనిఫిట్స్ వచ్చినాయి మేడం. మేము ఎట్లా అంటే స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్ ఉన్నాము, కాంగ్రెస్ కే ఓటేస్తాము, కాంగ్రెస్ కే గెలిపిస్తాం మేడం. రైట్. మరి బీజేపీ పార్టీ విషయానికి వస్తే ఏం చెప్తారు? లేదండి, బీజేపీ గురించి అయితే మాకు ఇప్పటి వరకు అటు నుంచి ఏం మాకు బెనిఫిట్ ఏం లేదు. కాంగ్రెస్ తరఫు నుంచి చాలా బాగా అయినాయి కాబట్టి మేము కాంగ్రెస్ కే ఓటేస్తాము. బాగా చదువుకున్న వ్యక్తిలో ఉన్నారు, మీ పేరెంట్స్ సార్? సంతోష్ కుమార్ మేడం. మేడం అది రికవరీ ఏజెన్సీ ఉందండి, అది ఏజెన్సీ తీసుకున్నాను. మరి కొన్ని రోజుల్లో మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. షూర్, డెఫినెట్ గా. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి మొత్తానికి కాంగ్రెస్ పార్టీని అయితే గెలిపించుకుంది తెలంగాణ తప్పకుండా, రాష్ట్రం. షూర్, డెఫినెట్. ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఈసారి కాంగ్రెస్ చేస్తాం అనుకున్నాడు, డెఫినెట్ గా. ఎందుకంటే కాంగ్రెస్ లో లభ్యమంది చాలా మంది ఉన్నారు మేడం. మీరు ఇంతమంది కూడా చూసారు, ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పేసి, రాజీవ్ గాంధీ ఇల్లు అని చెప్పేసి చాలా చూసినప్పుడు. సోనియమ్మ ఇచ్చిన తర్వాత వీళ్ళకి వచ్చింది టీఆర్ఎస్ వచ్చిన తర్వాత చేసింది లేదు, పోయింది. మీరు చూసి ఎన్ని స్కామ్లు చేశారు, ఎంత చేసిన టీఆర్ఎస్ మీకు మీరు తెలుస్తుంది. మీరు నేనే కాదు, ఇంకో 10 మంది కూడా చెప్తారు ఏమేమి చేశారని చెప్పేసి. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ బిడ్డ ఏం చేసింది, వాళ్ళ కొడుకు ఏం చేసి, ఎన్ని స్కామ్లు చేసి మేడం. ఒక్కొక్క లైన్ వస్తూనే ఉంటారు. మా రేవంత్ టైగర్ బయటకు వచ్చినాకనే అందరు ఒక్కొక్కరు బయటకు వస్తూనే ఉన్నారు. దాంట్లో తప్పేం లేదు. ఒక్కొక్కరు అందరూ బయటకు వస్తూ ఉంటారు. కాబట్టి అందరూ ఐకమత్యం వేసి మా ఫుల్ ఫ్లెజ్డ్ గా మేమందరం కాంగ్రెస్ కి ఓటేస్తాం, కాంగ్రెస్ క్యాండిడేట్ మేము గెలిపిస్తాం. ఇప్పుడు వచ్చేది కూడా రాబోయేది కూడా కంపల్సరీ కాంగ్రెస్ డెఫినెట్ గా వస్తాం మేడం, డెఫినెట్ గా మేడం. మీరు చూడండి, అట్లయితే బీజేపీ స్కీమ్స్ కూడా చాలా బాగున్నాయి అంటారు ప్రజలు. ఉన్నాయి మనకి ఇక్కడ రావాలన్నా కదా. ఇప్పుడు బీజేపీ స్కీమ్ మీరే అన్నారు. ఇప్పుడు బీజేపీ స్కీమ్స్ మాకు ఇక్కడ ఏమైనా అందుబాటులో అయినా మాకు రాలేదు. మరి ఇంతకు బీజేపీ ఉండే అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ముందు, అంతకుముందు కార్పొరేట్ ఎలక్షన్స్ ఉండే అప్పుడు మాకేం వచ్చాయా? మాకేం కాలేదు. బీజేపీ నుంచి మాకు ఎటువంటి కూడా మాకు ఇది కాలేదు. అదే మీకు కాంగ్రెస్ ని కూడా ఇప్పుడు కూడా చూసుకోండి. మాకు ఇప్పుడు మా పెన్షన్స్ కానీ, మాకు ఎంప్లాయీస్ కానీ, ప్రతిదీ కానీ మాకు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాకు ఇదని. అదే ఇప్పుడు కేసీఆర్కి మేము వేసి ఓట్లు వేసి తప్పు చేసినాం మేము. ఆయన చేసిన తర్వాత ఎంతో మంది ఫ్యామిలీస్ మొత్తం ఇది అయిపోయినట్టు, స్పాయిల్ అయిపోయినారు. పిల్లలకు ఉద్యోగాలు రాలేవు, పిల్లలు లైఫ్లు బాగుపడలేదు, వాళ్ళ ఫ్యూచరే మొత్తం ఖరాబ్ అయిపోయింది అక్కడ. ఇప్పుడు మీరు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు కదా, ఇవి వచ్చిన దాదాపు ఒక 3-4 months లో ఎంత డెవలప్మెంట్ కనిపిస్తుంది మీరే తెలుస్తుంది. సో అందుకే ఇప్పుడు అందరు కూడా పత్తం పట్టిరు, ఐకమత్యం అయ్యారు. అందరు కలిసి కాంగ్రెస్కి ఓటేస్తారు. భారీ మేరతో కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుంది, మీరే చూస్తుంటారు కూడా.